హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఈరోజు మన టాపిక్లో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరన్నా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ని బ్రీడర్స్ దగ్గర నుంచి కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అనే ఇంపార్టెంట్ విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ తీసుకునే ముందు వాటి ఐస్ అండ్ నోస్ చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలండి. ఐస్కి ఏదైనా డిసీజ్ ఉందా లేదా క్లియర్గా మనం బాగా దగ్గరగా చూసి చెక్ చేసుకోవాలండి. ఆ నోస్ నుండి ఏమన్నా నీరు కారుతుందా అది కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత దాని వింగ్స్ అండ్ లెగ్స్ బాగా చెక్ చేసుకోవాలండి. ఆ లెగ్స్కి ఉన్న ఫింగర్స్ కూడా చాలా క్లియర్గా చెక్ చేసుకోవాలి. అది బాగా దగ్గరగా చూసుకొని మనం తీసుకోవాలండి. తీసుకునే నెక్స్ట్ వచ్చి బర్డ్కి ఏమన్నా లూజ్ మోషన్స్ అవుతున్నాయా అది కూడా ఒకసారి చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ మెయిన్ ఇంపార్టెంట్ అదేనండి. వీటిలో ఏ ఒక్క డిసీజ్ ఉన్నా బర్డ్ చాలా డల్గా ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ చూసుకోండి. బర్డ్ని ఫస్ట్ పట్టుకునే ముందు టెంపరేచర్ చూసుకోండి. అది ఏమన్నా కొంచెం ఓవర్గా టెంపరేట్ అయి ఉంటే, కొంచెం డిహైడ్రేట్ అయి ఉంటే బర్డ్ కలర్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు బర్డ్స్ చాలా డల్గా ఉంటాయండి. అసలు కదలకుండా మెడ వెనక్కి పెట్టుకొని చాలా డల్గా ఉంటాయి. అలా లేకుండా చాలా చక్కగా చెక్ చేసుకొని యాక్టివ్గా ఉందా లేదా అనేది బాగా గమనించుకొని, మీకు బర్డ్స్ కొనే ముందు కూడా కొంచెం మినిమం దాని గురించి అవగాహన ఉండాలండి. ఆ బర్డ్స్ కొన్న తర్వాత ఎలా వాటికి ఫీడ్ ఇవ్వాలి, ఎట్లా టైం చేసుకోవాలి అనేది కూడా కొంత అవగాహన ఉండాలి. మీరు టైమ్డ్ బర్డ్స్ అనుకొని కొనుక్కొని ఫస్ట్ రోజే నా దగ్గరికి రావట్లేదు, ఇదేంటి మాతో ఫ్రెండ్లీగా ఉండట్లేదు అని కంగారు పడొద్దు. మీరు కొంచెం ఓర్పుగా వాటికి ఫీడ్ ఇచ్చుకుంటూ కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవి టైం అవుతాయి. మీరు ఫీడ్ ఇచ్చే విధానం కూడా చక్కగా ఉండాలి. అవి చక్కగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే మీతో చాలా హ్యాపీగా కలిసిపోతూ ఉంటాయండి. అవి ఈ ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చూస్ చేసుకుంటే ద బెస్ట్ అండ్ హెల్తీ చిక్స్ మీరు తీసుకోగలుగుతారండి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ ఫీడింగ్ ప్రాసెస్ అండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించాను ఎట్లా ఇవ్వాలి ఏంటనేది. ఈ సన్ కాన్షియస్ వరకు వచ్చి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా వచ్చి న్యూట్రిబోర్డ్ A19 ప్రిఫర్ చేస్తానండి. ఇవి కొంచెం బర్డ్స్ పెద్దవి కదా, వాటిలో అయితే ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వీటికి చాలా బెటర్ అండి. అది A19 బెటర్. అది A19 మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలని ఏం కాదండి. పెట్స్ లైఫ్ కూడా ఇచ్చుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. అంటే A19లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం గ్రోత్ త్వరగా కనిపిస్తుంది. ఈ బర్డ్స్కి హ్యాండ్ ఫీడ్ ఇచ్చేటప్పుడు కొన్ని టిప్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలండి. ఈ హ్యాండ్ ఫీడ్ ఫార్ములాని హాట్ వాటర్లోనే మిక్స్ చేయాలండి. ఖచ్చితంగా హాట్ వాటర్ ఉండాల్సిందే, లేకపోతే ఇవి ఫుడ్ తీసుకోవడానికి కూడా ముందుకు రావు. ఫస్ట్ టైం హ్యాండ్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తానండి. ఈ హ్యాండ్ ఫీడింగ్ బర్డ్స్ని మనం గమనిస్తే కనుక దాని బీక్ దగ్గర సాఫ్ట్ ప్యాడ్స్ అని ఉంటాయండి. సాఫ్ట్ ప్యాడ్స్ 2 సైడ్స్ ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆ మదర్ ఫీడ్ ఇచ్చే ముందు ఆ సాఫ్ట్ ప్యాడ్ని టచ్ చేస్తూ ఫీడ్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే మనం కూడా ఫీడ్ ఇచ్చే ముందు ఆ సాఫ్ట్ ప్యాడ్ని టచ్ చేస్తూ మనం ఫీడ్ ఇస్తూ ఉంటే తన మదరే తనకు ఫీడ్ ఇస్తుందేమో అనే ఫీల్లో ఉంటుందండి. ఈ వీడియోలో ఒకసారి గమనించండి. ఆ బర్డ్స్ని బీక్ దగ్గర టచ్ చేస్తూ ఉంటే అవి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయో, అవి రెస్పాన్స్ చూసారా వాటిది ఎట్లా ఉందో. ఇలా మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు తన బీక్స్ని టచ్ చేస్తూ మనం ఫీడ్ ఇస్తూ ఉంటే అది మదరే ఫీడ్ ఇస్తుందేమో అన్న ఫీల్లో ఉంటాయండి. ఇలా బీక్ దగ్గర మీరు సాఫ్ట్ ప్యాడ్ టచ్ చేసినప్పుడు అట్లా రెస్పాన్స్ లేకపోతే కనుక ఒకసారి హాట్ వాటర్లో 2 ఫింగర్స్ని పెట్టి ఒకసారి మళ్ళీ బీక్ దగ్గర టచ్ చేసి చూడండి, అప్పుడు రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మదర్ ఇచ్చే ఫీడ్ కొంచెం హీట్గానే ఉంటుంది. మనం హ్యాండ్ ఫీడ్ ఇచ్చేటప్పుడు హాట్ వాటర్ చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాని హాట్ వాటర్లోనే మిక్స్ చేయాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఒక మాదిరిగా ఉండి దాన్ని మనం హ్యాండ్ ఫీడ్ ఇవ్వాలండి. ఇలా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాని చక్కగా మిక్స్ చేసుకుంటే చాలా చక్కగా తీసుకుంటాయండి. మనం హ్యాండ్ ఫీడ్ ఇచ్చే విధానాన్ని బట్టి దాని హెల్త్ కండిషన్ కూడా చక్కగా ఉంటుందండి. ఈ ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా మనం లోపల ఇన్సర్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం స్లోగా అలా ఇన్సర్ట్ చేస్తూ ఉంటే ఫీడ్ చక్కగా తీసుకుంటాయండి. అవి మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు కుదురుగా ఉండవు, అటు ఇటు కదులుతూ ఉంటాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఫీడ్ ఇవ్వాలండి. ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి నేను హ్యాండ్ ఫీడింగ్ ఎట్లా ఇస్తున్నానో చూస్తున్నారు కదా. ఇలా మీరు ఫాలో అయ్యి హ్యాండ్ ఫీడ్ ఇచ్చారంటే ఈ చిక్స్ అన్నీ చాలా హెల్తీగా ఉంటాయండి. ఈ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్లో యాడ్ అయ్యి మీకు కావాల్సిన చిక్స్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర అన్ని బర్డ్స్లో హ్యాండ్ ఫీడింగ్ చిక్స్, బ్రీడింగ్ పేర్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయండి.
ఆ గ్రూప్లో యాడ్ అయితే మీకు తెలుస్తుంది. మీరు ఎవరన్నా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మినిమం డిస్టెన్స్కి అయితే నేను ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి.